ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు। కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన 6 గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకువెళ్లి రానున్న ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థి గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పిలుపునిచ్చారు। సిరిసిల్ల నియోజకవర్గ పరిధిలోని గంభీరావుపేట, ముస్తాబాద్, తంగళపల్లి మండలాల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాలు ఈ రోజు జరిగాయి। ఈ సమావేశాల్లో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలిపే లక్ష్యంగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డిలు మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 4 నెలల్లో 6 గ్యారెంటీలను అమలు చేసి ప్రజల మన్నల్ని పొందామన్నారు। అమలు చేసిన ప్రతి పథకాన్ని గడప గడపకు తీసుకువెళ్లి పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావును భారీ మెజార్టీతో గెలిపించే దిశగా ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు। పార్టీలో కొత్త పాత అన్న తారతమ్యం లేకుండా అందరూ కలిసి అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలన్నారు। ప్రతి బూత్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి భారీ మెజార్టీ తీసుకురావాలని, అప్పుడే మీరనుకున్న పదవులు అభివృద్ధి జరుగుతుంది అన్నారు। 10 రోజుల పాటు శ్రమించి గ్రామ గ్రామాన ఇంటింటా తిరుగుతూ ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలన్నారు। ఆ రోజు అనేకమైన హామీలు ఇచ్చిండు। ఆ హామీల వర్షంలో మనం తడిసి ముద్దపై తల్లి సోనియా గాంధీని మరిచిపోయి ఆయనకు పట్టం కట్టిన పాపానికి మన దేశంలో మన ప్రాంతంలో అవినీతి అరాజక అక్రమ పరిపాలన కొనసాగిస్తూ ఒక నియంత్రణతో పోగడలతో రాజకీయ పరిపాలన కొనసాగిస్తూ ప్రజాస్వామిక హక్కులను పౌర హక్కులను కాలరాస్తూ ఏ విధంగా 10 సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని అవినీతిమయం చేసి దోచుకునడం మీ అందరూ కూడా తెలుసు। ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కల్వకుంట్ల తారక రామారావు గారు ఈ ప్రాంతానికి మురగబెట్టింది ఏమి లేదు। ఎందుకంటే 9వ ప్యాకేజీని పండబెట్టిండు, మన పంటలన్నీ కూడా ఎండబెట్టిండు। ఇది వాస్తవమా కాదా అని నేను అడుగుతున్నా। ఈ రోజు మన పంటలన్నీ కూడా ఎండిపోవడానికి కారణం ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కేటీ రామారావు గారు తప్ప ఇంకొకటి కారణం నేను చెప్తున్నాను ఇవాళ। అదే సిద్దిపేట ప్రాంతంలో 9వ ప్యాకేజీ మనం ఇక్కడ పండబెట్టిండు। 10, 11, 12 ప్యాకేజీల ద్వారా ఏదైతే తంగలపల్లి మండలంలో ముస్తాబాద్ మండలానికి రావాల్సిన కాలువలను తవ్వకుండా కేవలం సిద్దిపేట పులిమేళ్ల వరకు మాత్రమే ఇల్లంతకొండ మండలాన్ని కూడా ఎండబెట్టి రంగనాయక సాగర్ ద్వారా ఆ మాతారము బంజరపల్లి వరకు మాత్రమే కాలువలు తవ్వి ఆ పంటలు పండించిండు। కానీ మన పంటలు ఎండబెట్టిన ఘనత కేటీఆర్ గా దక్కింది। ఎందుకంటే ఆయన ఈ ప్రాంతపు బిడ్డ కాదు కాబట్టి ఎంతసేపు ఈ ప్రాంతాన్ని దోచుకోవడానికి అలవాటుపడి ఈ ప్రాంతంలో మాఫియా రాజ్యాన్ని ఎత్తింది। రాష్ట్రాల్లో 4 దోచుకుంటే ఈ ప్రాంతంలో ఊరుకో 4 మోపై ఇక్కడ ఉన్న భూములను దోచుకున్నారు, ఇక్కడ ఉన్న ఇసుకను దోచుకున్నారు। ఎవరైనా ప్రశ్నించే గొంతులుంటే వాళ్ళని ఏ విధంగా హింసించి మీ అందరికీ కూడా తెలుసు। అందుకే దయచేసి మీ అందరు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఈ ప్రాంతాన్ని మనం సురక్షంగా సుభిక్షంగా ఉంచాలనుకుంటే తల్లి సోనియా గాంధీ గారు ఎంత ప్రేమతో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిండ్రో ఆ ప్రేమతో తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడాలని చెప్పి 6 గ్యారెంటీలు ఇచ్చిండ్రు। ఆ 6 గ్యారెంటీలను 100 రోజుల్లో ఇంప్లిమెంట్ చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి దక్కింది। కాబట్టి ఆ యొక్క ప్రజాపాలనను, ఈ సుపరిపాలనను చూసి మీరందరూ కూడా మోడీ గారు ఏ విధంగా మనకు డోకా చేస్తుందో కూడా చూస్తూనే ఉన్నారు। దయచేసి భరాసా భాజపా అంటే భారతీయ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ 2 కూడా చీకటి మిత్రులు। గల్లీలో చూస్తే వాళ్ళకి ఢిల్లీలో దోస్తూ ఉంటుంది। కాబట్టి ఈ దేశం కానీ ఈ రాష్ట్రం కానీ సుభిక్షంగా ఉండాలంటే దళిత బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలు, ముస్లింలు, గిరిజనుల బతుకులు బాగుండాలంటే ఇక్కడ రాజ్యాంగాన్ని పరిపుష్టిగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని వెలిచాల రాజేంద్రరావు గారిని ఈ మే 13వ తారీఖున జరిగే ఎలక్షన్లలో చేతి గుర్తు పైన ఓటేసి గెలిపించి ఢిల్లీకి పంపించి మన యొక్క వ్యాధిని వినిపించాలని చెప్పి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ 5 గ్యారెంటీలు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశారు। ఎలక్షన్ కోడ్ అడ్డు రాకపోతే తక్కిన గ్యారెంటీ కూడా ఖచ్చితంగా అమలు చేసేవారు। సీఎం గారు ఏం చెప్తున్నారంటే ఆగస్టు 15 లోపు ఎట్టి పరిస్థితులలో రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు ఖచ్చితంగా చేసి పెడతాం। ఖబర్దార్ హరీష్ రావు రాజీనామా పత్రము, నీ శాసనసభకు రాజీనామా పత్రము స్పీకర్ ఫార్మాట్ లో రెడీగా ఉంచుకో।
ఆగస్టు 15 లోపు 2 లక్షల రైతు రుణమాఫీ అవడం ఖాయం. నువ్వు మాజీ ఎమ్మెల్యే అవడం కూడా ఖాయమని చెప్తున్నారు. ఈ రోజు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్ కు, లోక్సభ ఎలక్షన్ కు మేనిఫెస్టో ప్రకటించడం జరిగింది. ఇక్కడ ఉన్న ఆడబిడ్డలందరికీ కూడా ₹1,00,000 ప్రతి సంవత్సరం మీ అకౌంట్ లో వేయడం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ₹1,00,000 ప్రతి సంవత్సరం. ఇక్కడున్న నిరుద్యోగ యువత, మన పిల్లలు ఎవరైనా డిగ్రీ పాస్ అయి ఉంటే వాళ్ళకు కూడా సంవత్సరం వరకు ₹1,00,000 రూపకంలో జీతం ఇవ్వబడును, వృద్ధి ఇవ్వబడును. అది కూడా మేనిఫెస్టోలో పెట్టినారు. భారతదేశంలో ఉన్న మొత్తం మంది రైతు రుణమాఫీ మొత్తంగా కంప్లీట్ గా రుణమాఫీ చేయడానికి కాంగ్రెస్ నిర్ణయించుకుంది. నిత్యావసర సరుకులు ఆకాశాన్ని అంటిన విషయం మీకు తెలుసు. గత 10 సంవత్సరాలలో జిఎస్టీ 18% వేసి సామాన్యునికి అవసరం ఉన్న వస్తువులు ఏవైనా ఆకాశాన్ని అంటేటట్టు చేసినారు. టీవీ కానీ, ఫ్రిడ్జ్ కానీ ఏదైనా 50% 2014 నుంచి 24 లోపు పెరిగింది. ఆ జిఎస్టీని, ఆ పాపపు ట్యాక్స్ ను 12% పెంచడానికి నిర్ణయించుకుంది 18% నుండి. దాంతో ఈ వస్తువులన్నీ ఏదైతుందో మీకు అందుబాటు ధరలలో ఉండడం జరుగుతుంది. పెట్రోల్, డీజిల్ కాంగ్రెస్ హయాంలో ₹60 ఉంటే ఈ రోజు ₹105 ఉంది. దాన్ని కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ₹65, ₹70 మీకు అందరికీ లభించేలాగా చేసేటట్టు కంకణం కట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఉంది. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల సిరిసిల్ల ప్రాంతం అన్ని రంగాల్లో నిర్లక్ష్యానికి గురైందని, వనరుల దోపిడీ యథేచ్ఛగా సాగిందని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి అన్నారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 36వ వార్డు వెంకంపేటకు చెందిన 200 మంది ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. సాయి కృష్ణ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో వీరంతా కేకే మహేందర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల సిరిసిల్ల ప్రాంతం అన్ని రంగాల్లో వెనుకబడిపోయిందన్నారు. డలాస్ చేస్తానన్న సిరిసిల్లను కేటీఆర్ కలాస్ చేశారని, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా యథేచ్ఛగా కొనసాగిందని, ఇక్కడి వనరులు పూర్తిగా ధ్వంసమయ్యాయన్నారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ నాటి నుంచి నేటి వరకు పనిచేస్తుందని, అలాంటి పార్టీకి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పట్టం కట్టాలన్నారు. ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వెలిచాల రాజేంద్రరావును భారీ మెజార్టీతో గెలిపించుకొని మన ప్రాంత అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కేకే మహేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, జిల్లా మహిళా అధ్యక్షురాలు కాముని వనిత, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డం నర్సయ్య, బైరి ప్రభాకర్, మ్యాన ప్రసాద్, ఆడెపు చంద్రకళ ప్రభాకర్, నీలి రవీందర్ తదితరులు పాల్గొన్నారు. డైనామిక్ లీడర్ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి ప్రజాపాలన చేపడుతున్నటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలుస్తామని చెప్పి ముందుకు వస్తున్నటువంటి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏవైతే ఇప్పుడు మహిళలకు సంబంధించినటువంటి మహిళా సంక్షేమమే ధ్యేయంగా అనేక కార్యక్రమాలు చేపట్టినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉచిత బస్సు ప్రయాణం, అన్ని విషయాలు, ఉచిత బస్సు ప్రయాణం కానీ, ₹500 గ్యాస్ సిలిండర్ కానీ, తర్వాత మనం 200 యూనిట్ల కరెంటు బిల్లు కానీ, తర్వాత ₹10 లక్షల ఆరోగ్యశ్రీ కానీ, ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికీ ప్రజలకు అండగా ఉండి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి మరి ఇప్పుడు మనం రాబోయే ఎన్నికల్లో అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మన వార్డులో ఉన్నటువంటి నాయకత్వాన్ని అనుసరించి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు రేవంత్ రెడ్డి గారు, మన సోనియా గాంధీ గారు నిలబెట్టినటువంటి మన అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావు గారికి అత్యధిక ఓట్లు వేసి పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించుకుంటే, పెద్దలు మన అన్న ఎమ్మెల్యేగా మన మహేందర్ అన్న మన ప్రాతినిధ్యం కొద్దిలో రానప్పటికీ కూడా అది మనకు ఎంపీ గారు గెలిచినట్టుగా మనకు ఎంతో అండగా ఉంటుంది. కాబట్టి అందరం కలిసికట్టుగా ఇంకా ఇక్కడికి రాని వాళ్ళు కూడా అందరినీ సమీకరించుకొని అత్యధిక ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వేసి పార్లమెంట్లో మనం రాజేంద్రరావు గారిని కూర్చోబెట్టుకునే విధంగా 36వ వార్డు నుంచి అత్యధిక ఓట్లు ఈ పట్టణంలో చూపించాలే రావాలనేటువంటి అభిలాషను, ఆకాంక్షను వ్యక్తపరుస్తూ
ఇప్పుడు సంవత్సరాల దినము మన పార్టీని విడిచి బీఆర్ఎస్లో చేయడం జరిగింది. మళ్ళీ మీరందరూ మా ఇంట్లోకి వచ్చినందుకు మీకు నా హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతా ఉన్నాను. ఇప్పుడు మీకు కండువాలు కప్పే కార్యక్రమాన్ని అన్నగారు చూపడతారని మీ అందరూ కూడా ఏదైతే ఆశతోని ఆశయాలతోని అనేక మంది యువకులు ఆత్మ బలిదానాలు చేసుకుంటుంటే తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ తరుణుల యొక్క కడుపు కోత ఆపాలని చెప్పి ఆ అమరవీరుల యొక్క ఆశలు నెరవేరాలని ఆశయాలు నెరవేరాలని చెప్పి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తర్వాత నమ్మి నానావతి పుట్టుకులైనట్టు ఇలా కేసీఆర్ గారికి పట్టం కడితే మన బతుకులన్నీ కూడా ఇలా పేద తీరు అయిపోయేవాళ్ళు చిన్నవి అందరూ కూడా తెలిసి వాళ్ళ ఇంటికి ఉద్యోగం వస్తారనుకున్నాం. అల్లుడు వస్తే మంచిగా డెవలప్మెంట్ వస్తే ఆ ఇంట్లో పండుకుంటాడు అనుకున్నాం. రైతులకు మంచి రుణమాఫీ చేస్తారనుకున్నాం. ఇవాళ అనేకమైన హామీలు నరేంద్ర మోడీ గారు భూమిస్తారన్నాడు, ఇక్కడేమో అనుకున్నాం. ఇవాళ నిరుద్యోగ యువకులు ఒక్కొక్కరు మంచి మంచి ఉద్యోగాలు చేసుకుంటూ పోతే వాటి గురించి మనం అందరం కూడా హ్యాపీగా కలుగుతాం. ఇవాళ ఇలా రైతులకు ఉచితంగానే నేను చెప్తలేదు ఇస్తానని చెప్పిండు. సిరిసిల్ల పట్టణానికి వస్తే సిరిసిల్ల ఒక డల్లా చేస్తానని చెప్పింది కేటీఆర్ గారు. ఎందుకంటే అమెరికాలో చెప్పింది కాబట్టి రాగానే సిరిసిల్ల పట్టణాన్ని డల్లా చేస్తే అనుకుంటే సిరిసిల్ల ప్రాంతాన్ని అంతా కూడా డల్లా చేపిస్తారు. ఇవాళ ఇక్కడ లేని మాఫియాలు తెల్లారు వేస్తే ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా. ఇలా సిరిసిల్ల పట్టణంలో పోలీస్ స్టేషన్లకు పోతే ఇంతకు ముందు పోవాలంటే బయట భయపడాల్సిన పరిస్థితి ఉండే. ఎవరైనా సామాన్యులు పోయి ఏదైనా మీకు అన్యాయం జరిగితే దాని మీద రిప్రజెంటేషన్ ఇస్తామంటే బయట ప్రభాకరణ పోవాల్సిందే తప్ప మీ వైపు పోవాల్సిన పరిస్థితి లేదు. వాళ్ళ అదే కాంగ్రెస్ పార్టీ మీద అధికారం తీసుకొచ్చిన 4 నెలల లోపలే ఎవరికి ఎటువంటి అన్యాయం జరిగినా మీరు చక్కగా ఎస్పీ దగ్గరికి పోయి కామెంట్ ఇచ్చుకోవచ్చు, సిఐ దగ్గరికి పోయి కామెంట్ ఇచ్చుకోవచ్చు. మీ భూములు ఏమైనా కబ్జా పెట్టే వాళ్ళ మీద ఎటువంటి చర్య తీసుకుంటున్నారో మీరు అందరూ కూడా గమనిస్తాం. ద్వారా ఆ గత ప్రభుత్వంలో ఎవరైతే దోపిడీదారులు ఉన్నారో, భూఆక్రమణదారులు ఉన్నారో, ఇసుక మాఫియాగాలు ఉన్నారో, దేవాలయ భూములను అందరూ కూడా ఆక్యుపై చేసి ఉన్నారో వాళ్ళందరిపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటుంటే నిన్న మొన్న దాకా రాష్ట్రాన్ని ఆ 4 అక్కడ దోచుకుంటే ఈ ప్రాంతాన్ని 4 దోచుకుంటూ పోయింది. ఆ దోపిడీకి అలా అడ్డుకట్ట వేయగానే ప్రజాపాలన పేరిట ప్రజల ముందుకే కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మీ ముందుకు రాగానే వీళ్ళందరూ కూడా గుండెల్లో దడ మొదలైంది. ఇలా ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చిందో తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల యొక్క ఆశలు నెరవేరలేదు, వాళ్ళ యొక్క కళలు సఫలీకృతం కాలేదని చెప్పి 6 గ్యారెంటీలు తీసుకొచ్చి ఆ 6 గ్యారెంటీలను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 100 రోజుల్లో అమలు చేయడం జరిగింది. ఏమో మీరు అందరూ బస్సులలో ఉచితంగా పొందడం రాకపోతలేరా? పేరు మీ అమ్మరెడ్డి పేరు అమ్మరు అమ్మారెడ్డి పేరా ప్రభుత్వంలో సన్నాసులు చెప్పిండ్రు. ఇది చేస్తాం అది చేస్తామంటే 430 రూపాయల గ్యాస్ సిలిండర్పై 1200 రూపాయలు అయింది. వాస్తవంగా కాదా? ఆ రోజు ఇద్దరు తోడుగా ఉన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. ఈ తోడుగల కాలంలో 1200 రూపాయల దగ్గర గ్యాస్ సిలిండర్ ఉంటే మళ్ళీ ఎలక్షన్ వస్తుంది అని చెప్పి నిజమున్నా 1000 రూపాయలు పట్టుకెళ్తుంది. ఇవాళ అప్పుడు ఈ సార్ తప్పుడు ఇక్కడ ఉన్న అధికారంలో ఉన్న సార్ ఎందుకంటే ఈసారి కూడా అధికారులు దోచుకుంటూ వెళ్ళాలా. అదే మాదిరిగా పెట్రోల్ తీసుకుంటారు. ఇంకా పిల్లగాళ్ళ దగ్గర పోతే నువ్వు కూడా ఇంకా బండి మీద పోకుండా పోతే పిల్లగాడు పెట్రోల్ వేసుకుంటే 100 రూపాయలు ఇస్తున్నాం మనం. అదే కాంగ్రెస్ పార్టీ హయాంలో 35 రూపాయలు 35 రూపాయల దాకా పెట్రోల్ తీసుకుంటారు. మీరు ఎంతకంటే ఉండేది కాగల అంటే ధరలను కూడా ఆకాశాన్ని అంటే విధంగా ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కానీ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి కేంద్ర ప్రభుత్వం కానీ తీసుకుంటూ పోయింది. వీటన్నింటినీ చూసిన తర్వాతనే ఈ అవినీతి అక్రమ సామ్రాజ్యాన్ని ఎండగట్టాలని చెప్పి పూలదోయాలని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా మార్పు కోరుకున్నారు. ఆ మార్పులో భాగంగానే వాళ్ళ ఒక విలక్షణమైన తీర్పు డిసెంబర్లో ఇచ్చి కాంగ్రెస్ పట్టం కట్టిన తర్వాత ఇవాళ దేశంలో ఎవరైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాష్ట్రంలో ఆ రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ అంటే దళిత బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలు, బీజోళ్లకు, హరిజనులకు అందరూ కూడా అండగా ఉండే పార్టీ అది. ఆ రాజ్యాంగాన్ని పూర్తిగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తుంటే ఇవాళ వీళ్ళందరూ కూడా ఎక్కడ లేదు. వీళ్ళందరూ కూడా కొంచెం కేటీఆర్ గారు గతంలో వస్తే
ఎవరైనా ప్రతిపక్ష నాయకుడు నేను నా యొక్క విజ్ఞాపన ఇద్దామనుకుంటే సారాలు హైదరాబాద్ నుంచి బయలుదేరాలంటే తెల్లారు బయలుదేరాలంటే రాత్రి 12 గంటలకి మామూలు 8:30 చెప్పుడు ఇలా పోయి మన యొక్క మాకు ఈ పరివారాలను చెప్పే పరిస్థితి ఇవాళ. అదే మా పొన్నం ప్రభాకర్ గారు ఇలా మంత్రిగా ఉన్నారు. ఇవాళ ఇవాళ టీఆర్ఎస్ నాయకులు చాలా మంది పెద్ద పెద్ద నాయకులు చెప్తున్నారు. ఇక్కడ చాలా మంది ఓడేమో భూతందాలు చెప్తారు, ఓడేమో ఇష్టనందాలు చెప్తారు, ఇంకోడేమో దేవాలయం ఆత్మ చెప్తారు. వీళ్ళందరూ వచ్చి కూడా సమస్యలు చెప్తామంటే మా మంత్రి గారు మంచిగా మినిస్టర్ క్వార్టర్లో రండి బాబు రండి అని చెప్పి వాళ్ళకి చాలా ఇచ్చి మంచిగా అయినాడు. మరి ఇటువంటి ప్రభుత్వం కావన్నా ఎవరైనా కానీ ప్రతిపక్షంలో ఉన్నా ఏ పార్టీలు ఉన్నా ప్రజా సమస్యలపై స్పందించే పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీ. పార్టీలకు అతీతంగా వాటన్నిటి కూడా అతీతంగా ప్రజల యొక్క సమస్యలు తీర్చాలని పనిచేసుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రావాల్సిన రిజర్వేషన్లు యథావిధిగా అమలు కావాలంటే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీని ఓడించాలని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మచ్చా రాయసం పిలుపునిచ్చారు. ఈ రోజు ఇల్లంతకుంట మండల కేంద్రంలోని కుర్మా కాంప్లెక్స్ లో ఇల్లంతకుంట మండల దళిత నాయకులు ముఖ్య కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రిజర్వేషన్లను తీసివేయడానికి బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని, దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఒకతాటిపై ఉండి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావును భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్సీసీఎల్ ఉపాధ్యక్షుడు బలుగులింగం, కార్యదర్శి కాసుపాక రమేష్, మండల ఉపాధ్యక్షులు కొత్తపల్లి బాబు, దాసరి రాజయ్య, జేరిపోతుల కుమార్, ధమని మోహన్, పరశురాం, కొత్తూరు మచ్చదాసు, పసుల కేశవులు, బట్టి చంద్రమౌళి పాల్గొన్నారు. పార్లమెంటు ఎలక్షన్లో బీజేపీ వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మీద రిజర్వేషన్లు తీసేద్దాం, రాజ్యాంగాన్ని తీసేద్దాం, అంబేద్కర్ విగ్రహాలను తొలగిస్తామని అవాకులు చెవాకులు చేస్తున్నారు. కాబట్టి నేను ఏవైతే ఏ కులాలు చెప్పినో మనమందరం కలిసి కట్టుకుండి మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకుంటే బాగుంటుందని మేము ఆలోచిస్తున్నాం. ఎందుకంటే రాబోయే కాలంలో చాలా ఇబ్బంది అవుతుంది. మన పిల్లలకు చదువులు ఉండయి, మళ్ళీ మూతికి ముంత వెనక షాట కట్టుకున్నట్టు అయితే వెనకటి లెక్క. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 130 సంవత్సరాలు మనకు ఎన్నో అభివృద్ధి పనులు ఎన్నో చేసుకున్నాం. ఆయన దయ వల్ల ఇలా మనం ఈ రకంగా ఉంటున్నాం. దయచేసి ఎందుకంటే ఈ రాజ్యాంగాన్ని మార్పొద్దంటే మన బీజేపీని పక్కా ఓడియాలి, ఓడియాక తప్పలేదు. మన ఎస్సీ ఎస్టీలను బీసీ మైనార్టీలను అందరూ ఐక్యంగా ఉండి మన ఓట్లు మనం వేసుకొని మన వెలిశాల రాజేంద్రని గెలిపించి మన రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని నా యొక్క అభిప్రాయం. ఈరోజు ఇల్లంతకుంట మండల హెడ్ క్వార్టర్లో పత్రికా విలేకరుల సమావేశంలో మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు జైభీము తెలియజేస్తూ, ముందుగా బీజేపీ కుట్ర ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల మీద ఏదైతే కుట్ర చేస్తుందో బీజేపీ పార్టీ, మన రాజ్యాంగాన్ని కానీ మనకున్న రిజర్వేషన్లు కానీ తొలగించేయడానికి కుట్రలు చేస్తున్నారు కనుక దాన్ని క్షణమే మనం పసిగట్టి బీజేపీ పార్టీని బొందబెట్టాలని మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు అందరికీ పిలుపునియడం జరుగుతూ ఉంది. దయచేసి ఎందుకంటే మన భవిష్యత్తు కాకుండా మన పిల్లల భవిష్యత్తు కూడా ఖరాబు చేస్తారు. మనం ఏకతాటి ఉండి రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి గౌరవనీయులు వెలిశాల రాజేంద్రరావు గారికి అతి మెజార్టీగా ఈ మండలం నుంచి ఇచ్చి మన రాజ్యాంగాన్ని మన రిజర్వేషన్లు కాపాడుకోవాలనే బాధ్యత మనపై ఉంది కనుక, లేకుంటే మనపై ముప్పు ప్రభావం చూపించే అధికారులు కుట్ర చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ సోషల్ మీడియాలో జరుగుతూ ఉంది. బహిర్గతంగానే వాళ్ళు చెప్తా ఉన్నారు, మనం రాజ్యాంగాన్ని తొలగిస్తాం, మన ఉన్న రిజర్వేషన్లు తొలగిస్తాం, మన బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే వీళ్లకు ఏ రిజర్వేషన్లు కూడా చెందద్దన్న కుట్రలు జరుగుతూ ఉన్నాయి కనుక మనం దాన్ని పసిగట్టి మన జాతీయ గౌరవాలను మనం కాపాడుకోవాలనే బాధ్యత మనపై ఉంది. దయచేసి ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో అందరం ఏకతాటిగా ఉండి మనకు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీకి అతి పెద్ద మెజార్టీ ఇచ్చి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేయాలని ఈ అవకాశం ఇచ్చిన అన్ని వర్గాలకు జైభీములు తెలియజేస్తూ, బీజేపీ నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తుందని, ప్రజల్లో మత విద్వేషాలను రెచ్చగొడుతుందని, రానున్న ఎన్నికల్లో ఆ పార్టీని భూస్థాపితం చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి చీటి ఉమేష్ రావు అన్నారు.
ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉమేష్ రావు మాట్లాడుతూ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకువెళ్లి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తామని, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అమలు చేయబోయే 5 న్యాయమైన గ్యారంటీలను ప్రజలకు వివరిస్తామని తెలిపారు. ముఖ్యంగా మహిళలకు అన్ని రంగాల్లో 50% రిజర్వేషన్ అమలు చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తుందని, ప్రజల్లో మత విద్వేషాలను రెచ్చగొడుతోందన్నారు. దేశ భద్రత సమగ్రత కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కంకణబద్దులై కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఉమేష్ రావు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీజేపీ మైండ్ గేమ్ ఆడుతుందని, కులాలను మతాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారన్నారు. బండి సంజయ్ కార్పొరేటర్ కి ఎక్కువ, ఎంపీకి తక్కువ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వెలిచెల రాజేంద్రరావును ఎంపిక చేస్తే బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు బెంబేలెత్తిపోతున్నాయని అన్నారు. ఆయన ఒక రాజకీయ చరిత్ర కలిగిన వెలిచెల రాజేంద్రరావు పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు ఖాయమైందని ఉమేష్ రావు జోస్యం చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు సంగీతం శ్రీనాథ్ మరియు ఏడుమల భూపాలరెడ్డి, సంఘం శ్రీనివాస్, వంగా కిరణ్, గంగాధర్, మహిపాల్, అబ్బురాజు, దండు మల్లికార్జున్, సంతోష్, షేక్ రియాజ్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు మరియు జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు వెంకు గారు, రియాజ్ గారు, మహిపాల్, రాజిరెడ్డి గారు అందరూ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కలిసి మేము ఇలా మీడియా సమావేశం ఏర్పాటు చేసుకోవడం ఉద్దేశం. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికలు జరిగే సందర్భంలో మా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇచ్చినటువంటి ఏదైతే మేనిఫెస్టో ఉందో, ముఖ్యంగా సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని, దేశ ప్రజల యొక్క భద్రతను, సామాజిక భద్రతను దృష్టిలో పెట్టుకొని ఏదైతే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో, రాహుల్ గాంధీ గారు హైదరాబాద్లోనే ఈ మేనిఫెస్టో రిలీజ్ చేసినటువంటి విషయం. ఇది మేము ఈ ఎన్నికల సందర్భంగా ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసే కార్యక్రమంలో భాగంగా ఈ మేనిఫెస్టో మీద మేము కొన్ని విషయాలు చెప్తాము. కొంచెం ఇది ఏదైతే మేము 5 న్యాయ సూత్రాలు ఏవైతే మేము చెప్పామో, ముఖ్యంగా యువ న్యాయంలో 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, అప్రెంటిస్షిప్ చట్టం కింద డిగ్రీ డిప్లొమా పూర్తి చేసిన వారికి ₹1,00,000 స్టైఫండ్ ఇస్తామనేటువంటి మేము యువ న్యాయంలో మేము యువకులందరూ కూడా వాగ్దానం చేసినటువంటి విషయం మీ అందరూ తెలియజేస్తా ఉన్నాం. రెండవది రైతు న్యాయం. రైతుకు కనీస మద్దతు ధరను చట్టబద్ధత చేయడం, పంట రుణాలని మాఫీ చేయడం, వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి జీఎస్టీని రద్దు చేయడం. ఇది ముఖ్యంగా మేము భారతదేశ రైతులకు, రైతాంగానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఒక ప్రధానమైన వాగ్దానం. ఎందుకంటే దేశం వ్యవసాయక దేశం కాబట్టి, వ్యవసాయం మీద ఆధారపడేటువంటి దేశం కాబట్టి, రైతాంగాన్ని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ యొక్క ఎంఎస్పీకి అయితే చట్టబద్ధత తీసుకురావాలని చెప్పిందో, ఆ ఎంఎస్పీ చట్టబద్ధత తీసుకురావడానికి ఈ యొక్క ఎన్నికల ప్రణాళికలో మేము వాగ్దానం చేసి ఉన్నాం. కాబట్టి మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా మేము ఈ యొక్క కార్యక్రమం చేస్తాం అనేటువంటి విషయం తెలియజేస్తాం. శ్రామిక న్యాయం విషయంలో ఉపాధి హామీ పథకం కింద కూలీకి ₹400 ఇవ్వడానికి మా కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసింది. రెండవది 25 లక్షల వరకు కూడా ఉచిత వైద్యం ఇవ్వడానికి కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నట్టుగా మేము ఇందులో తెలిపాము. నారీ న్యాయం, మహిళలకు సంబంధించి ప్రధానంగా జనాభాలో సగభాగమైనటువంటి మహిళలకు సంబంధించి మహిళలకు పట్ల ఒక కన్సర్న్ ఉన్నటువంటి ఒక ప్రభుత్వం కాబట్టి, కాంగ్రెస్ పార్టీ కాబట్టి, మహిళల విషయంలో కూడా చాలా వరకు స్ట్రెంథన్ చేయాలనే ఉద్దేశం, భారతదేశ మహిళలు స్ట్రెంథన్ చేయాలనే ఉద్దేశంతో పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక మంచి కార్యక్రమం తీసుకున్నది. రేపు ప్రభుత్వం వస్తే మహిళలకు కూడా నారీ న్యాయం అనే విషయంలో మహిళలకు ఏడాదికి ₹1,00,000 సహాయం చేయడం, దానికి గైడ్లైన్స్ వస్తాయనుకోండి, ప్రభుత్వం ఏర్పడుతుంది, గైడ్లైన్స్ వస్తాయి ఈ విధంగా చేయాలన్నది. ప్రభుత్వం ఇంకొక పెద్ద ముందడుగు ఏంటంటే, ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50% రిజర్వేషన్స్ అనేటువంటిది ప్రభుత్వ పరంగానే చేయడం జరుగుతుంది. అందులో ప్రభుత్వం వచ్చిన తర్వాత చట్టం తీసుకొచ్చి 50% ప్రైవేట్ సంస్థల్లో కూడా మనం 50% తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ముందు ప్రభుత్వం నుంచి ఒక ముందడుగు పడాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ నారీ న్యాయం పేరు మీద మహిళా లోకానికి విధమైనటువంటి ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాం. 5వది సామాజిక న్యాయానికి సంబంధించి సామాజిక ఆర్థిక కులగణన, అటవీ హక్కుల చట్టం కింద వచ్చే అన్ని క్లెయిమ్స్ ఏడాదిలో పరిష్కారం చేయడానికి మా పార్టీ వాగ్దానం చేస్తూ ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏదైతే 10 సంవత్సరాల అధికారంలో లేదు కదా, అధికారంలో ఉండేవారు బీజేపీ ఉంది. మరి ఈ బీజేపీ ప్రభుత్వ హయాంలో దేశ ఆర్థిక వ్యవస్థ ఏ రకమైనటువంటి ఒడిదుడులు ఎదుర్కొంటా ఉంది. ఇలా డాలర్ విలువ ఏ విధంగా పడిపోయింది, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోయి కూడా నిరుద్యోగం, ఇక్కడ దరిద్రం తాండవించేటువంటి ఒక పరిస్థితి 10 సంవత్సరాలలో కేవలంగా నినాదాలకే పరిమితమై ఆవేశపూరితమైనటువంటి ఒక ప్రజల్లో విద్వేషం రగిల్చేటువంటి ఒక విధానాన్ని అనుసరించి ఇలా మొత్తం ఆర్థిక వ్యవస్థను కుప్పకూర్చినటువంటి భారతీయ జనతా పార్టీకి చరమగీతం పాడే రోజులు వచ్చాయి. కాబట్టి
దేశ ప్రజలను కాపాడుకోవాలి, దేశ భద్రతను కాపాడుకోవాలి, ప్రజల యొక్క సామాజిక బాధ్యతగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఇటువంటి వాగ్దానాలు చేయడం జరిగింది. అయితే ఇలా మేము ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ ఏదో మైండ్ గేమ్ ఆడుతూ ఇలా 400 సీట్లు వస్తాయని చెప్పి ఒక తమాషా కార్యక్రమం పెట్టుకున్నాం. అసలు భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాలు సాధించింది 100,000 సార్లు మేము ఛాలెంజ్లు ఇస్తే కూడా ముందు వరకు కేవలం అక్షంతలు పంచుకుంటా, పులిహోర పొట్టాల ప్రసాదం పంచుకుంటా, రాముని పేరు చెప్పుకుంటా మొత్తం దేశాన్ని రెచ్చగొట్టడం, హిందూయిజం అనేటువంటి మాటలు చెప్పి ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తామని ఒక ఆవేశపూరిత నినాదం ఇచ్చి మతపరమైన రిజర్వేషన్లు ఉన్నాయని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ నేను ఒకటి అడుగుతున్నాను, మతపరమైన రిజర్వేషన్ కావాలి. మైనార్టీస్ అనేటువంటి దేశంలో మెజార్టీ మైనార్టీ ఉంటుంది, మతపరమైన రిజర్వేషన్ ఎందుకు తీసుకోవాలి? వాళ్ళకు వెనుకబాటు ఉంది కదా, ముస్లింస్లో కూడా చాలా వెనుకబాటు ఉంది కదా. అదొక సెక్యులర్ దేశంలో అందరికి సమాన హక్కులు ఉంటాయి. అది హిందువులలో కూడా చాలా మందికి వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్స్ ఉన్నాయి కదా. అదేవిధంగా మైనార్టీలకు రిజర్వేషన్ ఉంటే తప్పే ఉంది. ఒక సెక్యులర్ ధోరణితో ఒక సామాజిక కోణంలో కాంగ్రెస్ పార్టీ ఒక దూరదృష్టిని అర్థం చేసుకోవాలి. ఇక్కడ మతాన్ని చీల్చడం మీ అలవాటు, మతాన్ని రెచ్చగొట్టి లబ్ధి పొందడం భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి అలవాటు. కాబట్టి ఇలా మైండ్ గేమ్తో మాత్రమే భారతీయ జనతా పార్టీ కాలం గడుపుతూ ఉంది, పబ్బం గడుపుతూ ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా ప్రధానంగా ఏంటంటే ఇక్కడ కంటెస్ట్ చేసేటువంటి సిట్టింగ్ ఎంపీ ఎవరైతే ఉన్నారో బీజేపీ భారతీయ జనతా పార్టీ సంబంధించి నాకు తెలిసి ఒక 5 సంవత్సరాల నేను చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తా ఉన్నా. అతను కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. కర్మం కానీ ఎంపీ అయ్యాడు. ఒక గఫ్లత్లా ఏదో రకమైనటువంటి ఒక వాతావరణం క్రియేట్ అయ్యి ఒక గఫ్లత్లో ఆయన ఒక ఎంపీ అయ్యాడు. ఒక ప్రజాప్రతినిధి ఏ విధంగా ఉండాలా, ఒక ప్రజాప్రతినిధి ఒక బాధ్యత ఏంటిది, ప్రజాప్రతినిధి ఒక నియోజకవర్గ జ్యుడిక్షన్ ఏంటి, అక్కడ ఏ సమస్యలు ఉంటాయి, ఏ రకమైనటువంటి ప్రజానికం జీవితం ఉన్నది, ఏ విధంగా ఉన్నది, ఒక పార్లమెంట్లో ఉన్నటువంటి సభ్యులు, ఒక అధికార పార్టీ ఎంపీలు ఎంత ఇర్రెస్పాన్సిబిలిటీగా ఇలా వ్యవహరించడం, ఏదో ఇంత పెద్ద బొట్టు పెట్టి ఏదో కార్యక్రమాలు తీసుకొని ప్రజలు రెచ్చగొట్టడం, రథయాత్రలు చేయడము, వేరే రాష్ట్రమంతా తిరిగి వ్యవహారాలు చేసినావు. ఈ యొక్క ఎంపీ అనే విషయం నువ్వు మర్చిపోయినటువంటి వ్యక్తి. నీకు వాస్తవానికి ఆ స్థాయి లేదు. ఎందుకంటే కరీంనగర్ ప్రజలు 3-4 సార్లు పోటీ నేను ఎమ్మెల్యే కూడా కొడుతున్నారు. కరీంనగర్ ప్రజలు గుర్తించింది మొత్తం పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ మొత్తం గుర్తించి నీకు ఎంపీ ఇచ్చిందంటే నువ్వు ఒక గాడుపులో గెలిచిన వ్యక్తి తప్ప నువ్వు రాజకీయ పునాది నుండి ఒక ప్రజాప్రతినిధిగా నువ్వు పేరు తెచ్చుకొని గెలిచినటువంటి వ్యక్తి కాదు. నువ్వు చాలా ఇక్కడ ఏంటంటే అట్టర్ ఫ్లాప్ అయినటువంటి ప్రజాప్రతినిధులు, పార్లమెంట్ సభ్యులు. నీ యొక్క భాష బాగుండదు, నీ వేషము బాగుండదు, నీ యొక్క మాట్లాడే వ్యాఖ్యలు బాగుండేవి. ఏ రకంగా నువ్వు ఒక ఎంపీకి కరీంనగర్ ప్రజలను మెప్పించగలుగుతావు? 5 సంవత్సరాల్లో చేసింది ఏంటి? చాలా సందర్భాల్లో నేను చెప్పాను, సిస్టర్లో కూడా హన్మకొండ ఎంపీ ఉన్నప్పుడు చేసినప్పుడు కరీంనగర్ 2 కాన్స్టిట్యూన్సీలు ఉండే అప్పుడు ఏం చేసిండు? అప్పుడు మీరు యూపీఏలో మెంబర్ భాగస్వామిగా ఉన్నారు. కాబట్టి చరిత్ర తర్వాత అందరి చరిత్రలు అట్లే ఉంటాయి. కాంగ్రెస్ అభ్యర్థి మీద అనుచితమైన వ్యాఖ్యలు చేయడం అంటే కాంగ్రెస్ అభ్యర్థి పవర్ఫుల్ క్యాండిడేట్ కాబట్టి మీకు భయం అనేటువంటిది మీకు ఆవహించింది. దాంతోనే మీరు అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. కేటీఆర్ గారు మీరు ఇంకా కూడా అహంకారం తగ్గించుకోను. మీ పార్టీ ప్రచారం మీరు చేసుకోండి, మీరు ఏమేం చేయదలుచుకున్నారో అవి చెప్పండి. కాబట్టి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కనీసం అధికార పక్షంలో ఉన్నప్పుడు మాట్లాడేది, ప్రతిపక్షంలో కూడా తగ్గించుకోరా, కొంచెం తగ్గించుకొని కేటీఆర్ హితం చెప్తా ఉన్నా. రాజేందర్ రావు గెలుపు ఖాయం. రాజేందర్ రావు ఒక రాజకీయ చరిత్ర ఉంది. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఇవాళ మొత్తం పైన జోష్ నింపుకున్నాయి. మొత్తం పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ మొత్తం ఉన్న ప్రభాకర్ గారు కానివ్వండి, ముఖ్య ఆది శ్రీనివాస్ గారు, ఒక ఎమ్మెల్యేలంతా కూడా చాలా పద్ధతిగా మా విధానం కాంగ్రెస్ పార్టీకి ఒక స్ట్రాటజీ తయారు చేసి రేపు మేము ఎన్నికల్లో గెలవడానికి చాలా తీవ్రంగా ఉన్నాం. తీవ్రమైన కసరత్తు జరుగుతూ ఉంది. కాబట్టి ఇంకోటి నేను చెప్పేది ఏంటంటే మాకు స్టేట్లో పవర్లో ఉన్నాం, రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం. రాష్ట్రంలో అధికారంలో ఉన్న సందర్భంలో డెఫినెట్లీ 5 ఏళ్ళు మేము ఉంటాం కాబట్టి మాతో పనులు అయితే ఇక్కడ మా ఎంపీ ఉంటే ఎమ్మెల్యే లేడు. దురదృష్టవశాత్తు మాకు సిరిసిల్ల కాడ కాంగ్రెస్ ఎమ్మెల్యే లేడు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎంపీ అన్న మాకు కావాలి కదా. అందుకనే సిరిసిల్ల ప్రజలందరూ రిక్వెస్ట్ చేస్తా ఉంది ఏంటంటే ఈసారి గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోటీస్తే అధికారం ఉన్నటువంటి అధికార పార్టీ ప్రతినిధులు గెలిపించుకున్న వాళ్ళం అవుతాం మనం. అటువంటిప్పుడు కొన్ని పనులు జరుగుతాయని తెలియజేస్తా ఉన్నా. సేమ్ టైం సిరిసిల్లాలో ఉన్నటువంటి ఈ చేనేత సమస్య మీద కూడా కాంగ్రెస్ పార్టీ కన్సర్న్తో ఉన్నది. అనవసరంగా బదనాం చేస్తూ ఉన్నారు. ఎలక్షన్ కోడ్ ఉంది, ఇప్పుడు కొన్ని ప్రణాళికలు తయారు చేసారు. మేము మంత్రి గారితో కూడా మాట్లాడినాం, చాలామంది కూడా మాట్లాడారు. కొన్ని ప్రణాళికలు తయారు చేసినాం. ప్రణాళికలు తయారు చేసి ఆఫ్టర్ ద ఎలక్షన్ డెఫినెట్లీ సిరిసిల్ల చేనేత కార్మికులకు సమస్యను శాశ్వత పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కృతనిశ్చయంతో ఉంది. కానీ వీళ్ళు కూడా ఈ రాజకీయం చేసేటువంటి వాళ్ళు అనేక అపోహలు సృష్టించి కాంగ్రెస్ పార్టీ బదనాం చేయనట్టు ఆలోచనతో చేసి కరెక్ట్ కాదు. మనం పొన్న ప్రభాకర్ గారి నాయకత్వంలో కూడా మన అందరూ చర్చ జరిపిన సందర్భంలో కూడా
మేము డబ్బులు రిలీజ్ చేయాలని చెప్పినాం. పాత బకాయిలు కాంగ్రెస్ పార్టీ పెట్టిన బకాయిలు కాదు, ఎవరు బకాయిలు పెట్టినప్పటికీ కూడా ఆ బకాయిలు ఇచ్చేటువంటి ఒక బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. వెంటనే ఆయన మంత్రిగా చొరవ తీసుకుని 50 కోట్ల రూపాయలు కూడా మొన్న రిలీజ్ చేయించడం జరిగింది. మిగతా కూడా 1 వీక్లో వచ్చేస్తాయి. ఆఫ్టర్ దట్ మనకు ఒక మంచి శాశ్వతంగా మంచి ప్యాకేజ్ ఉండే విధంగా తయారు చేయడానికి చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు. దయచేసి ఆత్మహత్యలే పరిష్కారం కాదు, సమస్యలు అందరికీ వస్తాయి. వచ్చేంత మాత్రం ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఇలా రైతులకు కూడా అనేక సమస్యలు ఉన్నాయి. రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారా? చేసుకోకూడదు. కాబట్టి మేమందరూ కూడా చేనేత కార్మికులందరూ కూడా ఈ చేనేతకు సంబంధించిన వాళ్ళందరూ కూడా మేము చేతులెత్తి నమస్కరించి చెప్పేది ఏంటంటే మీరు కొంచెం ఓపికగా ఉండండి. తప్పకుండా మనకు మంచి రోజులు వస్తాయి. ఈ ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మనము ఒక మంచి ప్రణాళిక తయారు చేసి వాళ్ళకు చేయాలనే ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా అప్పుడు కొంత చేసినాం. అది అసంపూర్ణంగా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చాలా కన్సర్న్తో ఉంది. డెఫినెట్ చేస్తామని చెప్పి నేను మన సిరిసిల్ల వాళ్ళందరూ కూడా మన చేనేత వాళ్ళందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. 42 సంవత్సరాలుగా బీడీ టీకేదారునిగా పనిచేస్తూ అనారోగ్యంతో ఇటీవల మృతి చెందిన శివరాత్రి దుబ్బరాజ్యం కుటుంబానికి 15,000 రూపాయల ఆర్థిక సాయం అందించినట్లు తెలంగాణ బీడీ టీకేదారుల సంక్షేమ సంఘం ముస్తాబాద్ మండల అధ్యక్షులు బద్దెపూరి శ్రీనివాస్ తెలిపారు. ముస్తాబాద్ మండలం పోతుగల్కు చెందిన శివరాత్రి దుబ్బరాజ్యం 5 రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. వారి కుటుంబాన్ని టీకాదారుల సంఘం సభ్యులు పరామర్శించారు. 42 సంవత్సరాలుగా టీకాదారునిగా పనిచేస్తున్న రాజం అనారోగ్యం బారిన పడి వైద్య పరీక్షల కోసం చాలా డబ్బులు ఖర్చు చేసి నా ఆరోగ్యం కుదుట పడక మరణించడంతో వారి కుటుంబం అప్పుల పాలు కావడంతో తమ వంతుగా 15,000 రూపాయలు ఆర్థిక సాయం మృతుని భార్య లక్ష్మికి అందించినట్లు తెలంగాణ బీడీ టీకేదారుల సంక్షేమ సంఘం ముస్తాబాద్ మండల అధ్యక్షులు బద్దపూరి శ్రీనివాస్ వెల్లడించారు. అట్టి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అందించి ఆదుకోవాలని కోరారు. గతంలో చేసిన అప్పును తీర్చేందుకు వారిద్దరి కుమారులు గల్ఫ్ బాట పట్టారని వెల్లడించారు. దీనస్థితిలో ఉన్న ఆ కుటుంబానికి ప్రభుత్వం చేయూతనివ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో తిరునాగారి రంగయ్య, తుమ్మా శ్రీనివాస్, నరసింహులు, యాడారపు రాజు, ఇసుపు సత్యం తదితరులు కలరు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే వస్త్ర పరిశ్రమపై జీఎస్టీ విధించాలని నిర్ణయించిందని, బీజేపీ ప్రభుత్వం వచ్చాక అమలు చేస్తుందని, ఈ విషయం తెలియని పొన్నం ప్రభాకర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్ అన్నారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్ మాట్లాడుతూ జీఎస్టీపై మాట్లాడే అర్హత మంత్రి పొన్నం ప్రభాకర్ కు లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రాల్లో ఉన్నప్పుడే జీఎస్టీని తీసుకొచ్చిందని, ఈ విషయం తెలియని పొన్నం ప్రభాకర్ బీజేపీపై అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బట్టలపై వేస్తున్న జీఎస్టీని రద్దు చేస్తున్నట్లు కేంద్ర కౌన్సిల్ కు పంపించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ గత టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే సిరిసిల్లలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయని, వారందరినీ ఆదుకోవాలని, తక్షణమే 250 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఇంకొకసారి పొన్నం ప్రభాకర్, బండి సంజయ్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో అసెంబ్లీ కన్వీనర్ కరేట్ల మల్లారెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శులు కైలాష్, కొండా నరేష్, ఎనుకంటి నరేష్, పత్తిపాక సురేష్, పట్టణ ఉపాధ్యక్షులు గాజుల సదానందం, పట్టణ కిసాన్ మోర్చా అధ్యక్షుడు సుంకరి బాలకిషన్, పట్టణ కోశాధికారి చొప్పదండి శ్రీనివాస్, మహేషుని అనిల్, అంకారపు రాజు, గుడ్లా సురేష్, అనిల్, రాజు, పోసెట్టి, శేఖర్, బాలసాని, అనిల్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా మీడియా మిత్రులు మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్తే. నిన్నటి రోజున బీజేపీ జాతీయ కార్యదర్శి శ్రీ బండి సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో నేను బీజేపీలో చేరడం జరిగింది. అయితే బీజేపీలో చేరడానికి ప్రధాన కారణాలు ఆ పార్టీ యొక్క సిద్ధాంతాలు. ఒకవైపు దేశ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ, మరోవైపు దేశాన్ని అభ్యున్నతిలో ముందుకెళ్లడము ఒక కారణము. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని ఢిల్లీ స్థాయికి ముందంజలో నడిపించినటువంటి బండి సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో నేను పార్టీలో చేరడం చాలా ఆనందకరం. అదేవిధంగా ఈ సిరిసిల్లలో బీజేపీ పార్టీని బలోపేతం చేయడానికి నేను నా ఆర్నిశలు శ్రమిస్తాను, పూర్తి సమయాన్ని పార్టీకి కేటాయిస్తాను. నా ఈ చేరికకు సహకరించినటువంటి జిల్లా కమిటీ మరియు అన్ని మండలాల కమిటీలందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుసుకుంటూ మీ అందరి ముందు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. ప్రభాకర్ గారు రాష్ట్ర మంత్రి బట్టపైన జిఎస్టీ వేస్తుంది, ఈ కేంద్ర ప్రభుత్వము బీజేపీ వచ్చే జిఎస్టీ స్టార్ట్ చేసింది అని చెప్పారు. జిఎస్టీ అనేది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ప్రపోజల్ పెడుతూనే ఉన్నారు. వాళ్ళతో ఇంప్లిమెంట్ చేయడం వాళ్ళకి చేతగాలి. మన్మోహన్ సింగ్ గారి
అధ్యక్షతనే ఇది ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నాలు జరిగినాయి. వాళ్ళతోని చేత కాకుండా పక్కకు పడిన దాన్ని నరేంద్ర మోడీ గారు దాన్ని కంప్లీట్గా అమలు చేసిండని మీకు ముచ్చట తెలియజేస్తున్న పొన్నం ప్రభాకర్ గారు. పొన్నం ప్రభాకర్ గారు ఇంకోటి ఏంటంటే 12% GST వేస్తున్నారంట. 12% పాలిస్టర్ యారన్ పైన ఉన్నది, కాటన్ యారన్ పైన 5% ఉన్నది. ఈ 5% బట్ట తయారైనాక అదే 5% ఉన్నది. పాలిస్టర్కు ఉన్న 12% పోను, మిగిలిన 7% రిఫండ్ వస్తుంది. గత ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము రిఫండ్ ఇవ్వలే. ఇప్పుడు మరి మీరు ఇస్తున్నారా ఇస్తలేరా తెలియదు. అదేదైనా పాత బకాయిలు అవన్నీ ఉంటే మీరు ఎంబడే ఇంత బాధపడుతున్నారు కదా GST అని, వ్యాపారులకు ఎంబడే 7% రిటర్న్ ఇచ్చి మీరు ఏదైనా చెప్పాలని కూడా చెప్పాలి. లేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వము GST బట్టలపైన తీసేస్తున్నది అని ప్రకటించి ఆ GST కౌన్సిల్కు ఒక లెటర్ రాయరు. మేము ముఖ్యమంత్రిని లెటర్ రాయించమనురి, మా తెలంగాణ మట్టుకు వ్యాపారానికి బట్టకు ఏదన్నా GST తీసేయర్రి, దాన్ని పూర్తి మేమే భరించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని ఒక లెటర్ రాసిన తర్వాత GST మీద పొన్నం ప్రభాకర్ మాట్లాడాలి. పొన్నం ప్రభాకర్ గారు GST గురించి మాట్లాడుతాడు కానీ ఆయనకు గతంలో వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వ్యాటు రెడీమేడ్ బట్టల పైన 28% వ్యాట్ ఉండే. మరి అప్పుడు తెలియదు ఆయనకు. మళ్ళా తర్వాత యారన్ మీద 18 నుంచి 24% వ్యాట్ ఉండే. ఇవన్నీ తెలియకనే ఇప్పుడు 5-12 ఉన్నదాన్ని ఏదో ఉన్నది అని అబద్ధాన్ని 4 సార్లు చెప్పి నిజం చేసే ప్రయత్నం మానుకోవాలి. మళ్ళీ ముచ్చట చెప్పేదంటే సిరిసిల్ల బతుకమ్మ చీరలకు వచ్చి నువ్వు బతుకమ్మ చీరలు 270 కోట్లు బాగుంటే 50 ఇస్తా అని చెప్పిపోయినావు. బిచ్చమెత్తున్నావా ప్రభాకరు? సిరిసిల్ల పద్మశాలి నీకు ఎట్లా కనబడుతుర్రు? 50 కోట్లు ఇస్తా అని చెప్పి ఎట్లా చెప్తావు? బీఆర్ఎస్ కాంగ్రెస్ 2 ప్రభుత్వాలు కలిసి సిరిసిల్ల అందరూ ఆకలి సావులు తెచ్చి ఊరేసుకోవడానికి కారణము అప్పటి బీఆర్ఎస్, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణము. నీకు చిత్తశుద్ధి ఉంటే సిరిసిల్ల నేత కార్మికులకు ఏదో నేను పైసలు ఇస్తా అంటున్నావు, పనులు ఇస్తా అంటున్నావు కదా, వారం లోపల మొత్తం 270 కోట్లు ఇచ్చి నువ్వు సిరిసిల్లకు రా, లేక ఎట్లా వస్తావో చూస్తా. నీకు ఓటు ఎందుకయ్యా? సిరిసిల్లోళ్ళు పైసలు ఇస్తేనే ఓట్లు వేయాలి, ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు రిలీజ్ చేస్తే ఓటు వేయాలని మాట్లాడతావా? ఓట్లు అనేది స్వచ్ఛందంగా వేయాలి కానీ బెదిరించి గత ప్రభుత్వము బెదిరింపులకు గురి చేసి అందరినీ దగ్గర పెట్టుకొని ఏడికి పోయితో ఆలోచించు. మీకు కూడా అదే గది కాకుండా జర మంచిగా అందరికి 270 కోట్లు ఎంబడే రిలీజ్ చేసి పని ఇస్తావా ఇయ్యవా అది వెనక సిరి చెప్పు. నువ్వు GST మీద మాట్లాడాలంటే GST కౌన్సిల్కు లెటర్ రాసి సిరిసిల్లకు రా, నీతో చర్చించడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉన్నదని తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై. దేశానికి మోడీ, కరీంనగర్ కు బండి సంజయ్ అంటూ ఇల్లంతకుంట మండలంలో ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుట్టారు మండల బీజేపీ నేతలు. ఈ రోజు ఇల్లంతకుంట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. బీజేపీ మాజీ మండల అధ్యక్షుడు నాగసముద్రాల సంతోష్, సీనియర్ నాయకులు మేకల మలేశం, కరీంనగర్ జిల్లా కార్యవర్గ సభ్యురాలు కొలనూరు ముత్తక్క, లంకోదు చంద్రం ఆధ్వర్యంలో దేశానికి మోదీ, కరీంనగర్ కి బండి సంజయ్ కుమార్ అంటూ ఇంటింటి ప్రచారం చేపట్టారు. బండి సంజయ్ కి మద్దతుగా మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు చెల్లా నారాయణతో పాటు మాజీ సర్పంచులు బీజేపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా నాగసముద్రాల సంతోష్ మాట్లాడుతూ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్, కాంగ్రెస్ అభ్యర్థి వెలచాల రాజేశ్వరరావులు ఎన్నికల టూరిస్టులని అన్నారు. ప్రధాని మోదీ సారథ్యంలో కరీంనగర్ పార్లమెంటుకు 12,000 కోట్లు నిధులు తీసుకొచ్చిన ఘనత బండి సంజయ్ కుమార్ దన్నారు. బండి సంజయ్ కుమార్ హయాంలో కరీంనగర్ పార్లమెంటు అభివృద్ధి పనులు చేపడితే మాజీ ఎంపీ వినోద్ కుమార్ తన హయాంలో జరిగినవని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. మన రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అందించిన నిధులను బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వ నిధులను పక్కదోవ పట్టించినప్పుడు తమ పార్టీ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ కు వినోద్ కుమార్ లేఖలు రాయలేదని ప్రశ్నించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.